వెడ్డింగ్ ప్లాన్ చేయాలంటే మంచి వెన్యూ హాల్ కోసమో లేదా శుభముహూర్తం కోసమో ఎదురు చూస్తుంటారు. కానీ చైనాలో మాత్రం సీన్ రివర్స్. హర్బిన్ వింటర్ థీమ్ వరల్డ్లో పెళ్లి చేసుకోవటానికి చాలా మంది ముహూర్తాన్ని వాయిదా వేసుకున్నారు. వింటర్లో రెడీ అయిన ఈ ఐస్ అండ్ స్నో వరల్డ్లో ఘనంగా వివాహం చేసుకున్నారు. గడ్డ కట్టించే చలిలో మంచు సాక్షిగా ఉంగరాలు మార్చుకున్నారు. 就是我们认为在这么纯洁、这么神圣的地方来见证我们就是人生另外一个转折点的开始，觉得非常非常有意义。ఐస్ అండ్ స్నో వరల్డ్ ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వింటర్ థీమ్ పార్క్. ఏటా ఈ పార్కును పూర్తిగా ఐస్తో నిర్మిస్తారు. ఆకాశాన్నంటే అందమైన భవనాలు, విభిన్న కళాకృతులను తయారు చేస్తారు. సాధారణంగా ఇక్కడ పెళ్లి చేసుకోవాలంటే కొన్ని రోజుల ముందే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి 14,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే సోషల్ మీడియా ఓటింగ్ రేట్స్ ఆధారంగా ఈ 42 జంటలు ఇలా లక్కు చిక్కిందని చెబుతున్నారు. 我们今年正月的时候本来就打算举办婚礼，然后我们就报名参加这个活动，40多天的投票转发，然后包括朋友圈、亲朋好友、我们的同学、老师全都发动了。 తెల్లని మంచు అందాలతో కలిసిపోయే తెల్లని వెడ్డింగ్ డ్రెస్సుల్లో ఫోటోషూట్స్ కూడా చేసుకున్నారు. ఒకే వేదికపై 42 జంటలు ఇలా అద్భుతమైన మంచు లోకంలో మనువాడారు. 冰雪里嘛，象征我俩的那个爱情是纯洁的，所以说我觉得就比较符合我俩的那个对婚礼的那个概念，所以说我就想来参与一下，也很有幸参与到。